రాష్ట్రాల్లో మరోసారి నీళ్ల పంచాయతీ తెరపైకి వచ్చింది. తెలంగాణ నీటిని ఏపీ తరలించకపోతుందన్న హరీష్ రావు వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు ఖండించారు. సాగర్ కుడి కాలువ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోజు 10,000 క్యూసెక్కుల నీళ్లు తరలించకపోతుంటే తెలంగాణ ప్రభుత్వం చేతులు కట్టుకొని చూస్తా ఉన్నారు. నీళ్ల మంత్రి నీళ్లు నములుతా ఉన్నాడు. మరి ముఖ్యమంత్రి గారు, నీటిపారుదల శాఖ మంత్రి గారు బెల్లం కొట్టిన రాయిలాగా చలనం లేకుండా ఎందుకు పడి ఉన్నారు? రాష్ట్ర హక్కులను ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పట్టడానికి మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారా? గడిచిన 25 రోజుల్లోనే 60 టీఎంసీల నీళ్లు తరలించారు. కేంద్ర అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా నీళ్లు తరలించుకుపోతా ఉన్నారు. ఈ విషయాన్ని మరి నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని అడగవు, చంద్రబాబు నాయుడును అడగవు. చంద్రబాబు నాయుడు అడగాలంటే నీకు ధైర్యం సరిపోతలేదు, కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే దమ్ము నీకు లేదు. 1200 టీఎంసీలు తీసుకుపోయినరు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి అవుట్ సైడ్ ద బేసిన్ తీసుకుపోయినరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ నీళ్లు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి బేసిన్ అవుట్ సైడ్ ద బేసిన్ తీసుకుపోయినరు. ఇది వీళ్ళ ఘనత. ఎన్ఎస్పీ నుంచి మీరు నీకు లెక్కలు చెప్తా ఎంత అబద్ధాలు మాట్లాడుతున్నాడు. కృష్ణా నది జలాలు ఆంధ్ర తీసుకుపోయింది, మీ వల్ల తీసుకుపోయింది. మీరు జగన్మోహన్ రెడ్డి గారితో కుమ్మక్కై ఆంధ్రాకి ఉపయోగపడే విధంగా మీరు కాన్స్పిరసీ కుట్రేషన్ కాబట్టి ఇట్లా జరిగింది. టోటల్ వాటర్ డ్రాన్ ఫ్రమ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఈజ్ 106 టీఎంసీ. అందులో ఆంధ్రప్రదేశ్ has used 61.52 టీఎంసీ, తెలంగాణ has used 51.33 టీఎంసీ. ఇది అంకెలు ఉంటే ఇంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా మాట్లాడితే ఏమని చెప్పాలి? ఇవన్నీ సెటిల్డ్ ఇష్యూస్. రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. ఏ ఇష్యూ అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లాస్ట్ లో ఉంది. తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆ రోజు అనేక ప్రాజెక్ట్స్ నేనే క్లియర్ చేశాను ముఖ్యమంత్రిగా. 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కృష్ణా డెల్టా మోడర్నైజేషన్ పెట్టి 20 టీఎంసీ నీళ్లు బీమాకి ఇచ్చాం. దేవాదులు నేనే స్టార్ట్ చేశాను, ఎస్ఎల్బిసి నేనే పూర్తి చేశాను. అలాంటివన్నీ వచ్చినప్పుడు సముద్రంలోకి పోయే నీళ్లు తీసుకొని ఆంధ్ర రాష్ట్రంలో ఆ నీళ్లు ఉపయోగించాలని గోదావరి నీళ్లు ఉపయోగించుకుంటున్నాం. తెలంగాణలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ గోదావరిలో సర్ప్లస్ వాటర్ ఉంది. ఆ వాటర్ని 2 రాష్ట్రాలు ఉపయోగించుకుంటున్నాయి. కృష్ణా జలాలు మాత్రం సమస్య ఉంది. ఇప్పటి వరకు పాతగా ఏదైతే ఉందో ఒరిజినల్గా 2 రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఏవైతే ఆ వాటరే ఉపయోగించుకుంటున్నాం. సముద్రంలోకి పోయే నీళ్లు ఆంధ్రప్రదేశ్లో ఒకసారి ఉపయోగించుకునే అవకాశం ఉంది, అది ఉపయోగించుకుంటున్నాం. బియాండ్ దట్ దెర్ ఇస్ నో పాలిటిక్స్. అది కరెక్ట్.